దోశ, ఇడ్లీ, వడ ఏ కాంబినేషన్లోనైనా సూపర్గా ఉంటుందండి ఈ అల్లం చట్నీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ అల్లం చట్నీ అంటే మా బాబాయ్కి చాలా ఇష్టం. ఈ అల్లం చట్నీ కావాలని ఎప్పుడు అడిగి చేయించుకుంటుంటాడు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసాను. కొంచెం మెంతులు వేసుకుందాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఇలా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకుందాం. 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇవి కాస్తంత దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని కాస్తంత వేగాక 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఈ కరివేపాకు వేసిన తర్వాత కాసేపు సన్న సెగ మీద వేయించుకోవాలి. ఈ స్టవ్ బంద్ చేసుకొని ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసి అందులో వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ బెల్లం, చింతపండుని ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సింపుల్గా ఈజీగా మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. టేస్టీగా ఆరోగ్యంగా ఉండే ఈ అల్లం చట్నీని మీరు ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.